వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ కొత్త చేయూత పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఇప్పటివరకే చాలామంది కొత్త పెన్షన్ డబ్బులపైన ఆధారపడి చాలామంది ఆశలు అనేది కోల్పోయామనైతే వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసమే మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ కొత్త విషయాలు, కొత్త అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ 2026లో కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా పెన్షన్ లబ్ధిదారులు తెలుసుకోవాల్సినటువంటి 3 అప్డేట్స్ అనేది మీకైతే తెలియజేయడానికి ఈ వీడియో అనేది నేనైతే రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా చూసుకున్నట్లయితే మన తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను ఇస్తామని 2 సంవత్సరాల సమయం అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నప్పటికీ ఇప్పటివరకు ఆ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయలేదు. ఇక రెండోది వచ్చేసి తెలంగాణలో ఎవరైతే మహిళలు 18 నుండి 55 సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం డబ్బుల కింద 2,500 రూపాయలు ప్రతి నెల, ఏడాదికి 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు కూడా ఆ మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా విడుదల చేయలేదు. ఇక ఇవి అన్నిటిని బట్టి దృష్టిలో చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు అనేది బడ్జెట్ అనేది లేకపోవడం ద్వారా ఈ 2 కొత్త పథకాలు అయితే రిలీజ్ చేసే యోచనలో వెనుకనైతే పడుంది. ఇక దీని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంకొక 3 నెలల్లో జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అయితే ఈ కొత్త పెన్షన్ లబ్ధిదారులకు, మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఇక్కడ 100% అయితే ఉన్నట్లుగా అయితే గుర్తు వస్తుంది. ఇక మొన్ననైతే ఏప్రిల్ నెల నుంచి కొత్త పెన్షన్ డబ్బుల్ని విడుదల చేస్తామని ఒక చిన్న క్లూ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక దానిపైన నిజాలేంటి, అసలు ఏప్రిల్‌కి దానికి సంబంధం ఏంటి, అసలు ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులు, మహాలక్ష్మి డబ్బులు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని వెంటనే లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బులపైన భారీ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మొన్న జరిగినటువంటి ఏదైతే పంచాయతీరాజ్ ఎన్నికలు గెలుపొందిన వేళ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఏప్రిల్ నెలలో జమ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక దీనిపైనే మంత్రి సీతక్క మాట్లాడుతూ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 2026లో ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేస్తూ పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయకముందు ఇప్పుడు తీసుకున్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో నుంచి చాలామంది పెన్షన్ లబ్ధిదారులను అయితే కట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక కొత్త అర్హతల జాబితా సిద్ధం చేసి దాంట్లో వెళ్ళినటువంటి నిజమైనటువంటి లబ్ధిదారులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా తెలంగాణలో మహిళలు ఎవరైతే ఉంటారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ప్రతి నెల, ఏడాదికి ప్రతి 30,000 రూపాయలు డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇవి ఇలా ఉండగా ఈ 2 కొత్త పథకాలు ఈ 3 నెలల్లో ఏదో ఒక నెలలో అయితే విడుదల చేయనున్నారు. ఇక నవంబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ రేపు మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.